రేగొండ మండల వ్యాప్తంగా బెల్ట్ షాపు దందా కొనసాగుతుంది. ఓ పక్క ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులను లేకుండా చేస్తామని చెప్తుంటే వైన్ షాపు నిర్వాహకులు మాత్రం అక్రమ ధనార్జన ధ్యేయంగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. సిండికేట్ గా ఏర్పాటై మరీ బెల్ట్ దందాను కొనసాగిస్తున్న తీరుపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు నగరాలు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన బెల్ట్ దందా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తుంటే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నాయి. రేగొండ మండల వ్యాప్తంగా బెల్ట్ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఇదంతా వైన్ షాపు యాజమానుల కనుసన్నల్లోనే నడుస్తోంది. సిండికేట్ గా మారి మద్యం దందాను యథేచ్ఛగా నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేగొండ మండల కేంద్రంలోని ఓ షాపులో బహిరంగంగానే బెల్ట్ షాపులకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. షాప్ కు పేరుండదు, బోర్డు ఉండదు. ఇక్కడి నుంచే బెల్ట్ షాపులకు నిత్యం మందు సరఫరా అవుతుంది. మండల కేంద్రంలోనే ఇంత దందా జరుగుతున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. అక్రమ మద్యాన్ని, బెల్ట్ షాపులను అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారుల తీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంత దర్జాగా మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ దందా కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ఇచ్చే లంచాలకు ఆశపడి అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ మద్యం దందా జోరుగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ఆటోలోనే బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైన్ షాపులలో దొరకని మద్యం కూడా బెల్ట్ షాపులలో దొరుకుతుందంటే దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్ నిర్వాహకులు ఎంఆర్పీ కంటే ఎక్కువ 20 నుంచి 30 రూపాయలకు బెల్ట్ షాప్ కు అమ్ముతుంటే బెల్ట్ షాపు నిర్వాహకులు 40 నుంచి 50 రూపాయల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మామూలుగా అమ్మేదానికంటే బెల్ట్ షాపులకు అమ్మితే ఎక్కువ లాభం వస్తూ ఉండడంతో అక్రమ ధనార్జనే ధ్యేయంగా బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు పట్టించుకుని మద్యం వ్యాపారుల అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.